అండ్ మోరోవర్ ఒక ప్రజాప్రతినిధి వారు ఎన్నో చూసుండొచ్చు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వారి మీదికెళ్ళి ఆపే ప్రయత్నం చేసేదనేది నిజంగా గలిగే విషయమే. ఓవరాల్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒకటి తెలుసుకోవాలి. ప్రభుత్వాలనేది శాశ్వతం గాదు. మీరు ఒక ప్రభుత్వ పక్షాన ఒక కార్యకర్తలాగా మీరు ప్రవర్తిస్తే రేపటి రోజున మళ్ళీ ప్రభుత్వాలొచ్చినప్పుడు ఇట్లాంటి ఆహ్, జరిగితే మళ్ళా మీ మీద యాక్షన్ ఉంటది. అధికారుల తీరుగానే ప్రవర్తించాల. అంటే పార్షియాలిటీలు చూపియద్దు. ఆ పార్టీ అని, ఈ పార్టీ అని న్యూట్రల్‌గా ఉండి ఎక్కడ తప్పు జరిగితే అక్కడ పోలీస్ వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు మన సబితమ్మ గూడా ఎక్కడ గూడా తప్పు చేయలేదు. ఆమె జస్ట్ ప్రోటోకాల్ అంశం మాట్లాడింది. దానికి సమాధానం చెప్పడానికి వేదిక మీద మినిస్టర్లున్నారు. వాళ్ళు చెప్పుకుంటారు. పోలీసోళ్ళకి ఏం అవసరం? అక్కడ అంతమంది పోలీసోళ్ళు రావాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఏమన్నా లొల్లి జరిగే ఇది ఉందా? జస్ట్ కేవలం గవర్నమెంట్ ప్రోగ్రాము, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అందించడానికి మాత్రమే అక్కడ అధికారులందరూ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు లిమిటెడ్ ఉండాలి ఎక్కడైనా కూడా. అదేం ఇది కాదు. అక్కడ లొల్లి చేయడానికి ఎవరు రాలే. ఎవరు కూడా కార్యక్రమానికి జస్ట్ అటెండ్ అయ్యి ఆ ప్రోగ్రామ్‌ని సక్సెస్ చేయడానికే చూస్తారు ఎవరైనా. కానీ అక్కడికొచ్చి ఓడిపోయిన వాళ్ళు ఎందుకు కూర్చుంటారు? ఏం అవసరం? పార్టీ కార్యక్రమం కాదు కదా డెఫినెట్‌గా. అధికారిక కార్యక్రమం అన్నప్పుడు అధికారులు ఉండాలా, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఉండాలా. అంతే తప్ప అంతకుమించి వేరే వాళ్ళు ఉండదు. ఇన్ కేస్ అట్లా చేసుకోవాలనుకుంటే మేము అన్నట్టు గాంధీ భవన్‌లో పెట్టుకొని ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయిందో ప్రజలలో పెట్టకండి. అక్కడికే పిలుచుకోండి.